హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీలో ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి అలర్ట్ ఏంటంటే ఫీజు వివరాలు కూడా బోర్డు నిన్న వెల్లడించింది. ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఫీజుని బోర్డు ఖరారు చేసింది. జనరల్ మరియు వొకేషనల్ ఎగ్జామ్స్ రాసేందుకు 550 రూపీస్ అనమాట. సప్లిమెంటరీ క్యాండిడేట్స్ ఒక సబ్జెక్టు ఫెయిల్ అయినా 550, ఎక్కువ సబ్జెక్టులు ఫెయిల్ అయినా 550 రూపీస్ చెల్లించాల్సి ఉంటుందన్నమాట. అది జనరల్ అయినా సరే, వొకేషనల్ అయినా సరే. ఇక ప్రాక్టికల్స్కి ఎవరైనా ప్రాక్టికల్స్ ఫెయిల్ అయితే, రాయకుండా ఉన్నట్లయితే, మళ్ళీ రాయాలి అనుకున్నట్లయితే 250 రూపీస్, బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ రాసేందుకు 150 రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్, మార్క్స్ ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళు, ఫస్ట్ ఇయర్ అయిపోయిన వాళ్ళు మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి బెటర్మెంట్ ఎగ్జామ్ ఛాన్స్ ఉంది. బెస్ట్ ఆఫ్ 2 మాట, బెటర్ ఆఫ్ 2లో రెడిట్లో ఏది బెటర్ ఉంటే తీసుకుంటారు. సో దానికి ఏంటంటే బేస్ ఫీజు 550తో పాటు పర్ పేపర్ 160, బేస్ ఫీజు 550 చెల్లించాల్సి ఉంటుంది. ప్లస్ అడిషనల్లీ పేపర్కి 160 చొప్పున చెల్లించాలి ఇంప్రూవ్మెంట్ రాసేవాళ్ళు. ఇక రీవెరిఫికేషన్కి 1300 రూపీస్, రీకౌంటింగ్కి 260 రూపీస్ చొప్పున ఈ మంత్ 18 నుంచి 24 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైనా సరే రీకౌంటింగ్కి వెళ్ళటం అనవసరం, రీవెరిఫికేషన్కి వెళ్ళండి. రీకౌంటింగ్లో పెద్దగా మార్పులు ఏమి ఉండవు. మీరు ఒకవేళ డౌట్స్ ఉన్నట్లయితే రీకౌంటింగ్ కాకుండా డబ్బులు పోయినా సరే, కొంచెం ఎక్స్ట్రా అయినా సరే రీవెరిఫికేషన్కి వెళ్ళండి. ఓకే. ఇక తెలంగాణ రిజల్ట్స్ గురించి నేను ఈరోజు బోర్డుకి వెళ్ళి వివరాలు కనుక్కొని ఒక వీడియో చేస్తాను ఆఫ్టర్ లంచ్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.